పథకాల ప్రభావం ఎలా ఉందట, ప్రచారం ప్రజల దాకా వెళ్తుందా, ఎస్ఐఆర్ ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చింది అంటూ ఎంపీలు ఎమ్మెల్యేలతోటి మీనాక్షి నటరాజన్ భేటీ అవుతుందట. సో ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు పథకాలకు ప్రభావం ఎలా ఉంది అనేది పక్కన పెడితే అసలు ఏ పథకాలు మీరు అమలు చేస్తున్నారు, రైతు బంధు సరిగా అమలు చేస్తున్నారా, కొత్త పెన్షన్లు ఏమైనా అమలు చేసిరా, కొత్తగా పెన్షన్లు ఏమైనా తీసుకొచ్చిరా, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఏ వర్గ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకం కూడా లేదు. ఏదో 2-3 పథకాలను పెట్టేసి మేము అద్భుతమైన పాలన చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఫ్రీ బస్ అనో లేకపోతే మహిళలకు సంబంధించిన రుణాల విషయంలో తప్ప వేరే ఎక్కడ కూడా ప్రభుత్వం సరిగా పనిచేస్తున్నట్టు కనబడతలేదు. ఈవెన్ హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కూడా తాత్సారం జరుగుతూ ఉంది. ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మీరు అందరూ గమనించండి, ఫ్యూచర్ సిటీలో కనీసం పెట్టుబడులు పెట్టిన పరిస్థితిలో ఈరోజు కనబడతా ఉంది. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా రియల్ ఎస్టేట్ మార్కెటే లేకుండా పోయింది. సో ఇంత దిగజారి ఈరోజు కనబడతా ఉంది మొత్తం పాలనంతా కూడా. మరి ఇంకా మీరు పథకాలు ప్రజలకు బలంగా వెళ్తున్నాయా, ఏ పథకాలు పెట్టిరో చెప్పాలి, ఏది లేదు. దయచేసి మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడేమో అని అనిపిస్తూ ఉంది వచ్చే ఎన్నికల్లో. ఎందుకు అంటే 100కు 100% గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నటువంటి ప్రజాపాలన చెప్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు. దానివల్ల రైతులకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను మీనాక్షి నటరాజన్ గుర్తుపెట్టుకోండి. రైతులకు రైతు బంధు మీరు ఇవ్వట్లేదు సరిగా. ఇప్పుడు రైతులకు మాకు రైతు బంధు వస్తుందా అని చూస్తారా, లేకపోతే కేసీఆర్ మోనోపాలి పాలన, నియంత్ర పాలన, ఫోన్ ట్యాపింగ్ చేస్తా చూస్తాడా? 100కు 100% కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్, నియంత్ర పోకడ్లు, కుటుంబ పాలన అని ఆలోచించేంత కూడా కొంత ఎడ్యుకేటెడ్ సంబంధించినటువంటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. ఆ దిశలో కేసీఆర్ వ్యతిరేకిస్తారు. కానీ రైతులు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, వాళ్లకు రైతు బంధు పడ్డదా, మా పంట చేతికి వచ్చిన తర్వాత కొన్నరా, ఈ అంశాలు మాత్రమే చూస్తారు. రైతులు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి అందరూ ఫోన్లు వింటున్నాడు కదా, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా పాలన చేస్తున్నాడు కదా, ఇవేమైనా ఆలోచిస్తారా? కేసీఆర్ నియంత్ర పోకలతో ఉన్నాడు కదా, నియంత్ర పోకలతో ఉంటేంది, ఫోన్ ట్యాపింగ్ చేస్తేంది, ఎవరో వాళ్ళ రాజకీయ నాయకులు చేసుకుంటారు, మనకే సంబంధం అని చెప్పి రైతులు ఉట్టేలు తీసిపడేసి మాకు రైతు బంధు వేసింది కదా, దాదాపు 2018 నుంచి 2023 వరకు కూడా ఆయన రైతు బంధు టంచన్గా వేసిండే, 10 రోజుల్లో మొత్తం అందరికి పడ్డాయి కదా అని ఆలోచిస్తారు. ప్లస్ రైతు కొనుగోలు ఏవైతే పంట కొనుగోలు ఏవైతాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో పంట కొనుగోలు బాగా చేసి కదా కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లే కదా. నెలలుగా కళ్ళల్లో బూజు పట్టిపోయి ఆ చెదలు పట్టిపోయినటువంటి ధాన్యాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ఎందుకు రేవంత్ రెడ్డి కోటిస్తారు? ఒక్క రైతాంగం చాలు మీ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. ఇది చాలా స్పష్టంగా మీనాక్షి నటరాజన్ గారు ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజాప్రతినిధులు అడిగితే అన్ని పాజిటివ్ చెప్తారు. ఈ పథకం మంచి పోతుంది, ఈ పథకం ద్వారా మనకి జరుగుతుంది, ప్రజలు మమ్మల్ని స్వీకరిస్తున్నారు, అది ఇది అని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ మీరు నేరుగా ఒకసారి ఏదైనా ఒక విలేజ్లోకి వెళ్ళండి, వెళ్ళి అక్కడ రైతులతోటి మాట్లాడితే మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడండి, పిలిచి ఉద్యోగ సంఘ నాయకులతో కాదు, ఉద్యోగులతో మాట్లాడండి, ప్రభుత్వ టీచర్లతో మాట్లాడండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో మాట్లాడండి, కాంట్రాక్ట్ ఉద్యోగులతో మాట్లాడండి, కార్మికులతో మాట్లాడండి, కర్షకులతో మాట్లాడండి, రైతులతో మాట్లాడండి, మహిళలతో మాట్లాడండి, ఆటో కార్మికులతో మాట్లాడండి, కూలీ చేసుకున్నటువంటి వాళ్ళతో మాట్లాడండి, వృద్ధులతో మాట్లాడండి. అవసరమైతే ఒకరోజు ఫ్రీ బస్ ఎక్కితే మీకు అది కూడా ఆ పాజిటివిటీ కూడా తెలుస్తుంది. ఫ్రీ బస్సు నిజంగా ప్రజలు ఉపయోగపడుతుందా లేదా, ప్రజలు పాజిటివ్ ఉన్నారా లేదా తెలుస్తుంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను పిలుచుకొని మాట్లాడితే మాత్రం మీకు పాజిటివ్ రిపోర్ట్ రాదు. 100% మీరు క్షేత్రస్థాయిలో తిరిగితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇది నేను మీనాక్షి నటరాజన్ గారికి చెప్పేటువంటి ఒక విషయం. శివచరణ్ రెడ్డి వర్సెస్ బీసీ నేతల పంచాయతీపై మీనాక్షి ఆగ్రహం. బీసీ నేతలు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జకిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి పార్టీ నేత జకిడి ప్రభాకర్ రెడ్డిల మధ్య 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి వివాదంపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఈశ్వరమ్మ యాదవ్ను బోసిడి అని ఒక రకమైనటువంటి వర్డ్ ఉపయోగించి యాదవ్ సామాజిక వర్గమే కాకుండా బీసీ సంబంధించిన బీసీల యొక్క ఆగ్రహానికి గురవుతున్నది ఈరోజు ఆ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి శివచరణ్ రెడ్డి. సో ఆయన ఎంత దారుణంగా అంటే శివచరణ్ రెడ్డి సరే బూతులు మాట్లాడచ్చు, కనీసం ఒక సంస్కృతి ఉండాలి కదా. ఈశ్వరమ్మ యాదవ్ ఎవరు? ఆమె ఒక 60-70 సంవత్సరాల వయసులో ఉన్నది. ఏమైనా ఫ్లెక్సీలు పెట్టుకుని తప్పేమున్నది? మీకు అంత ఉరుకులాట ఎందుకు? సరే ఫ్లెక్సీలు పెట్టింది, మీ ఫోటో లేదు, అభ్యంతరాలు చెప్పండి,
అంతేగాని ఇష్టారీతిన అసలు ఆయన ఎంత తాగిండో తెలియదు, కానీ మొత్తం తాగి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం అయితే చేసిండు. అసలు బండబూతులు. యాదవ్ సామాజిక వర్గం బీసీలు అంటే అంత చులకనైపోయిందా? యాదవ్ సామాజిక వర్గం బీసీలు అంటే అంత అదైపోయిందా? చూడండి ఎంత అగ్రవర్ణాలు ఏ విధంగా బీసీలను, ఒక మహిళ, అది కూడా ఏజ్ ఉన్నటువంటి మహిళ, సీనియర్ సిటిజన్ అనేటువంటి మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఆమె గురించి మీకు తెలుసా? శివచరణ్ రెడ్డి ఆమె తలుచుకుంటే ఏమైతుందో గుర్తుపెట్టుకో, అంత ఈజీగా కాదు. మీనాక్షిని శివచరణ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసినప్పుడు వారిపై మీనాక్షితో పాటు మహేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ ఈశ్వరమ్మను ఏ కులాన్ని తాను కించపరచలేదని, ఆమె తనకు నానమ్మ లాంటి వారని అన్నారు. నానమ్మ లాంటి వాళ్ళని కూడా ఈరోజు బోసిడి అని రకరకాల తిట్టే ప్రయత్నం చేసినావు కదా, ఎంత బలుపు వచ్చిందో చూడండి ఒకసారి. 10 వస్తే బలుపు వస్తాడ, ఆ విధంగా బలుపు వచ్చేసింది. సో తన వల్ల మనసులు గాయపడితే క్షమాపణలు చెబుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై కావాలని కుట్ర చేస్తున్నారని, జనవరి నెలలో జరిగిన గొడవను ఇప్పుడు కావాలని బయటికి తీశారన్నారు. జనవరి ఇక్కడి ఫ్లెక్స్లు పెట్టింది, అర్థమైపోయింది. ఫ్లెక్స్లు పెట్టి నువ్వు రీసెంట్గా మాట్లాడే ఆడియో అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది కదా. సో అది ఎప్పటికీ గతంలో వాళ్ళ ఫాదర్ మాట్లాడినటువంటి, అంతకుముందు ఎవరైతే ఒక లీడర్ ఉన్నాడో, గౌడ్ సంబంధించిన లీడరు, ఆయనను తిట్టినటువంటి సందర్భం కూడా అంటే యాదవ గౌడ 2 కమిటీలు కూడా తిట్టినట్టుగా, ఈ కుటుంబం తిట్టినట్టుగా మొత్తానికి ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా కీలకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అందుకే ఈ 2 సామాజిక వర్గాలు, ముఖ్యంగా బీసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తూ ఉంది. ఇది అందరూ గమనించాలి. సో ఇంతటితో వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా శివచరణ్ రెడ్డి తండ్రి కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు కమిటీ చైర్మన్ వెల్లడించారు. ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా వచ్చిన ఫిర్యాదులపై షోకాజ్ నోటీసు జారీ చేశామని, నోటీసు అందుకున్న 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నామని ఒక ప్రకటనలో తెలిపారంటూ చూస్తున్నాం. సో 100% కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదు, బీసీలకు ప్రియారిటీ లేదు. మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించే వాళ్ళది నడుస్తుంది తప్ప ఎవరిది నడదు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ ఎవరి మాటలు కూడా పెద్దగా వినే పరిస్థితి కనబడతలేదు. మొత్తం వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. పాలన అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. పీఓకేలో నేడే భారీ మార్చు. ముజఫరాబాద్కు లక్షలాది మంది నిరసనకారులు. డిమాండ్లు నెరవేర్చే వరకు తగ్గేదేలే అంటున్నటువంటి ప్రజలు నిరసనలు అణచివేసేందుకు భారీగా సైనికుల మోహరింపు. రావల్కోట్లో పాక్ రేంజర్ల కాల్పులు 8 మంది మృతి అంటూ చూస్తున్నాం. ఋతుపవనాల్లో మళ్లీ కదలిక. బంగాళాఖాతంలో కొత్త వాతావరణ పరిస్థితులు. త్వరలో అల్పపీడనం విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వర్షాలు పడాలి. వర్షాలు పడితే ఇప్పుడు రైతులకు కొంత ఊరట వచ్చేటువంటి అవకాశం ఉంది. రైతులకు పంటలు వర్షాలు పడక ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో రైతులు అయితే కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది.